హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ 19 స్టార్ట్ కాబోతుంది. మన తెలుగు రాజ్యం ఛానల్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మ్యాచ్ కి అనాలిసిస్ అయితే చేయబోతున్నాము. అసలు మ్యాచ్లు ఎలా ఆడబోతున్నాయి, ప్రతి ఒక్క టీం ఎలా ఆడబోతుంది, ఏ ప్లేయర్ ఎలా ఆడబోతున్నారు అని మనతో మాట్లాడడానికి, మనకి అనాలిసిస్ చెప్పడానికి మన ముందు వెంకటరామయ్య గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ 19 స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. అవును మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం లో జరుగుతుంది సార్. అవును అసలు మ్యాచ్ స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఏ టీం ఆ టీం స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎస్ఆర్హెచ్ స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆర్సీబీ స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎస్ అంటే మనం సాధారణంగా ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ అనగానే చాలా వరకు కూడా ఆర్సీబీ వర్సెస్ ముంబై లేదా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే లేదా ముంబై వర్సెస్ సిఎస్కే ఇట్లా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం కొంత డిఫరెంట్ గా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, అంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ అనగానే కొంత ఇటు క్రికెట్ అభిమానులు కూడా కొంత ఆసక్తి అయితే క్రియేట్ అయింది. అంటే టాప్ టీమ్స్ ని పక్కన పెట్టి, అంటే క్రేజ్ ఎక్కువగా ఉన్నటువంటి ముంబై కానీ సిఎస్కే కానీ పక్కన పెట్టి ఎస్ఆర్హెచ్ ని ఎందుకు ఆర్సీబీకి ఆపోజిట్ గా బరిలోకి దింపుతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి చాలా వరకు కూడా క్రికెట్ అభిమానులు ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే ఉంది. అయితే ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గానే ఉండొచ్చు. ఎందుకు అని అంటే అటు టీమ్స్ కి సంబంధించి కానీ, లేదంటే ఇటు కొంత అంటే ఫ్రాంచైజీలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ గానే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆర్సీబీ దాదాపుగా కొత్త యజమానిలోనే ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కూడా అటు మేనేజ్మెంట్ విషయంలో ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ కూడా కొంత ప్యాట్ కమిన్స్ రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడం అనేది కొంత వాళ్ళకి సంబంధించి కొంత ఆందోళన కలిగించేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మీరు అడిగినట్లుగా ఈ మ్యాచ్ కి సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది చూస్తే మాత్రం, అంటే రెండు జట్ల బలాబలాలు బ్యాటింగ్ పరంగా చూస్తే మాత్రం బలంగానే కనపడుతున్నాయి. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం రెండు జట్లు బలహీనంగా కనపడుతున్నాయి అనే విషయం అయితే కొంత అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి కనుక చూసుకుంటే సాధారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కి సంబంధించి సీనియర్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో జయదేవ్ ఉనద్గత్ కానీ, హర్షల్ పటేల్, వీళ్ళిద్దరికి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీని వెనుక ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల హర్షల్ పటేల్ కంటే కూడా జయదేవ్ ఉనద్గత్ కొంత సీనియర్ బౌలర్ గా చెప్పుకోవచ్చు మనం. అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అయితే అంత గొప్ప బౌలర్లు అయితే ఇప్పుడు ఈ టీమ్ లో కనపడటం లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్, అదే విధంగా బ్రైడెన్ కార్స్, ఇంగ్లాండ్ కి చెందినటువంటి బ్రైడెన్ కార్స్ గానీ, లేదంటే ఇంకొక బౌలర్ ఇషాన్ మలింగ గానీ, ఇలా వీళ్ళు నలుగురే కనపడుతున్నారు కొంత ఎస్ఆర్హెచ్ కి సంబంధించి చూస్తే. కాబట్టి వీళ్ళ బౌలింగ్ లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఎలా రెచ్చిపోతారు ఏంటనేది మనం ఈ రోజు కొంత, అంటే బ్యాటింగ్ కి స్వర్గధామం అయినటువంటి చిన్నస్వామి స్టేడియం లో జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కొంత బ్యాటింగ్ పరంగానే మనకు ఉత్కంఠ అయితే ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఆర్సీబీ బౌలింగ్ లో కొంత పిచ్చింగ్ ఏంటంటే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఉండటమే కొంత ఆర్సీబీకి సంబంధించి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అలాగే జాకబ్ డఫీ ఈ సీజన్ లో అతను జాష్ హేజిల్వుడ్ ఫస్ట్ మ్యాచ్ లో లేడు కాబట్టి జాకబ్ డఫీ దాదాపుగా ఐపీఎల్ అరంగేట్రం చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అతనితో పాటుగా యష్ దయాల్ అంటే సీనియర్ బౌలర్, అతను కూడా ఐపీఎల్ కి సంబంధించి కొంత మన సీనియర్ బౌలర్ గానే పరిగణించవచ్చు. యంగ్ బౌలర్ అయినప్పటికీ కూడా సీనియర్ బౌలర్, ఎందుకంటే గత 3-4 సీజన్ల నుంచి అతను ఆడుతున్నాడు కాబట్టి, 2-3 సీజన్ల నుంచి కాబట్టి మనం అతన్ని కూడా కొంత సీనియర్ బౌలర్ గానే దీనికి సంబంధించి మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఏంటి అని అంటే భువనేశ్వర్ కుమార్ కి తోడుగా ఎవరు కొత్త బంతిని పంచుకుంటారనేది ఇక్కడ కొంత ఆసక్తి రేపెట్టుంది. సో దాదాపుగా జాకబ్ డఫీనే కొత్త బంతిని పంచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మంగేష్ యాదవ్, ఇతని మీద కూడా అంచనాలు భారీగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇతను ఆడుతున్నాడు, డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఇతనికి చాలా మంచి రికార్డు ఉంది. కాబట్టి ఇతను ఆర్సీబీ యాజమాన్యం కావాలని కొంత పట్టుదలగానే కొనుగోలు చేసింది. మంగేష్ యాదవ్ కి సంబంధించి లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను 23 ఏళ్ల బౌలర్, చాలా అతనికి సంబంధించి మంచి స్కిల్ఫుల్ బౌలర్ గా కూడా అతన్ని చెప్తూ ఉంటారు. అదే విధంగా ఇంకా మిగిలిన బౌలర్లు సుయష్ శర్మ గానీ వీళ్ళందరికీ సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఆల్రౌండర్లు టిమ్ డేవిడ్, జాకబ్ బేతల్ తో గత 2 రోజుల నుంచి బౌలింగ్ చేయిస్తుంది ఆర్సీబీ యాజమాన్యం. గత ప్రాక్టీస్ సెషన్స్ వీడియోస్ చూస్తున్నా గానీ అతనికి కొంత బౌలింగ్ పరంగా స్పిన్ టైప్. సో అతనితో గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు బౌలింగ్ చేయిస్తున్నారు కాబట్టి కొంత
అతనికి కూడా ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చు బౌలింగ్ పరంగా అనేది కూడా కొంత అభిమానుల్లో అంచనాలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ మ్యాచ్ కి సంబంధించి వాళ్ళు రొమారియో షెఫర్డ్ ని ఖచ్చితంగా దీని బౌలింగ్ కి వాడుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మనం గత సీజన్ లో కనుక చూసుకుంటే ఆ రొమారియో షెఫర్డ్ కొంత బౌలింగ్ పరంగా చూసుకుంటే కొంత ఫెయిల్ అవుతున్నాడు. అంటే అతను భారీగా పరుగులు ఇచ్చేయటం కానీ, అంటే డారెన్ బ్రావో రేంజ్ లో అతన్ని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అతని బౌలింగ్ లో అంత పసలేదు. అంటే మన కైరన్ పోలార్డ్ గానీ, ఇలా కొంతమంది జాసన్ హోల్డర్ గానీ, ఇలా కొంతమంది బౌలర్లు ఉన్నారు కదా వెస్టిండీస్ కి సంబంధించి, అలా అంచనా వేసుకున్నారు కానీ బౌలింగ్ పరంగా కొంత అతను ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక చూసుకుంటే అతను కొంత ఓకే పర్వాలేదు అనిపించవచ్చు అనేటువంటి అంచనాలే కనపడుతున్నాయి మనకి. అదే విధంగా ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, అంటే బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే రెండు జట్లు కొంత బలహీనంగానే ఉన్నాయి. కానీ ఆర్సీబీ ప్లస్ భువనేశ్వర్ కుమార్ ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, మంగేష్ యాదవ్ ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్, అంటే సార్ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చేస్తే స్పిన్ పరంగా శ్రేయస్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా ఎస్, ఆర్సీబీకి ఉన్నట్టు స్పిన్ డెప్త్ ఎస్ఆర్హెచ్ కి ఉందా లేదా సార్? ఎస్ఆర్హెచ్ కి స్పిన్ డెప్త్ అంతగా లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకునే వాళ్ళు స్పిన్, ఎందుకంటే ఆ ఎస్ఆర్హెచ్ ముందు నుంచి కూడా బౌలింగ్ పరంగా వాళ్ళంత ఫోకస్ పెట్టలేదు అనేటువంటి విమర్శలు అయితే కొంత కనపడుతున్నాయి. ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీసేటువంటి బౌలర్లు గానీ వీళ్ళ విషయంలో ఎస్ఆర్హెచ్ దృష్టి సారించలేదు అనేది అర్థమవుతుంది. స్మరణ్ గానీ ఇలా కొంతమంది బౌలర్లను వాళ్ళు తీసుకున్నారు. అదే విధంగా అంకిత్ వర్మ గానీ, ఇలా జిషన్ అన్సారీ గానీ, ఇలా కొంతమంది బౌలర్లను తీసుకున్నారు తప్ప వాళ్ళకి సంబంధించి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి బౌలర్లు కాదు అనేది అయితే మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ కీలక బౌలర్ వచ్చేసేసి హర్షల్ పటేల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను గత 2 సీజన్ లో కూడా హర్షల్ పటేల్ పర్వాలేదు బాగానే రాణిస్తూ వస్తున్నాడు. కాకపోతే మరి ఈ సీజన్ కి సంబంధించి హర్షల్ పటేల్ అతను గతంలో ఆర్సీబీ కూడా అన్నట్టున్నాడు. ఆ సమయంలో కూడా కొంత ప్రభావం చూపించాడు కానీ, అయితే గత ఏడాది కూడా కొంత అతని బౌలింగ్ బాగుంది. అయితే కొంత అంచనాలను అందుకోలేకపోతున్నాడు అనేది కూడా కొంత ఉన్నటువంటి కామెంట్. కాబట్టి ఈ సీజన్ కి సంబంధించి అంటే మనము లాస్ట్ టైం చూసుకున్నట్టయితే సార్ 2024 లో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి టార్గెట్ ఇచ్చింది 287 టార్గెట్ ఇచ్చింది. ఈ రోజు జరిగే మ్యాచ్ కూడా అంతే భారీ స్కోర్ ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకు అని అంటే చిన్నస్వామి పిచ్ అనగానే మనకి బౌలింగ్ పరంగా బౌలింగ్ పరంగా కొంత డల్ ఉంటుంది ఆ పిచ్, కొంత బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉండేటువంటి పిచ్చే ఉంటుంది. కాబట్టి నా అంచనాల ప్రకారం 240 నుంచి 270 వరకు స్కోర్ అయితే నమోదయ్యేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఇదే పిచ్ మీద ఈ రోజు ఆడుతున్నటువంటి సెకండ్ పిచ్ ఇది, అంటే 5 పిచ్ లో 6 పిచ్ లో ఉంటాయి ఎస్ఆర్హెచ్ కి సంబంధించి. ఇది మిడిల్ పిచ్ దాదాపుగా. ఈ మిడిల్ పిచ్ కి సంబంధించి కొంత అంటే లాస్ట్ మ్యాచ్ కి అంటే 2025లో ఏదైతే ఫైనల్ మ్యాచ్ జరిగిందో ఆ తర్వాత 2025 తర్వాత ఇప్పుడు ఆడుతున్నారు. ఆ వివాదం తర్వాత కొంత ఏదో తొక్కిసలాట జరిగింది కదా. సో కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఫస్ట్ మ్యాచ్ అనగానే మనం ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ కి సంబంధించి బ్యాటింగ్ విషయంలో వాళ్ళు 260-270 పరుగులు సునాయాసంగా చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నుంచి కూడా బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఎక్కువ, ఎందుకంటే అభిమానులు కూడా దానికి కొంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. సాధారణంగా ఐపీఎల్ అంటే పరుగుల వర్షమే అనేటువంటిది ఉంటుంది. వికెట్ల పతనం కంటే పరుగుల వర్షంకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే చిన్నస్వామి పిచ్ కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలమైనటువంటి పిచ్ గానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గతంలో 287 ఎస్ఆర్హెచ్ ఇదే పిచ్ మీద కొట్టింది. ఇప్పుడు ఆడుతున్నటువంటి పిచ్ మీద కొట్టింది. కాబట్టి దీనికి సంబంధించి భారీ అంచనాలు కనపడుతున్నాయి. కాబట్టి మనకున్నటువంటి లెక్క ప్రకారం 240 నుంచి 270 వరకు స్కోర్ నమోదు అవ్వచ్చు. అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఎంత ఎక్కువ పరుగులు చేసినప్పటికీ కూడా బౌలింగ్ బలహీనంగా ఉండటంతోనే, అదే విధంగా వాళ్ళకి ప్యాట్ కమిన్స్ దూరంగా ఉండటంతోనే వాళ్ళకి సంబంధించి బౌలింగ్ విషయంలో కొంత పస తగ్గింది. కాబట్టి ఇది ఆర్సీబీకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి అనేది నా ఒపీనియన్. మీ అనాలిసిస్ ప్రకారం ప్లేయింగ్ లెవెల్ లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది ఎస్ఆర్హెచ్ కి గానీ ఆర్సీబీకి గానీ? ఎస్, ప్లేయింగ్ లెవెల్ లో నేను ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే ఎలాగో అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఇషాన్ కిషన్ ఖచ్చితంగా తను 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. మన T20 వరల్డ్ కప్ లో గానీ, న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో గానీ మనం చూసాం. అతను అవసరమైతే ఓపెనింగ్ కూడా చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే ట్రావిస్ హెడ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతను ఆల్రెడీ ఐపీఎల్ లో అతను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అదే విధంగా హెన్రిచ్ క్లాస్ అయినప్పుడు డానియల్ వెటోరీ వాళ్ళ హెడ్ కోచ్ ఎవరైతే ఉన్నారో డానియల్ వెటోరీ, అతను చెప్పిన దాని ప్రకారం చూస్తే హెన్రిచ్ క్లాస్ అయినా 4th ప్లేస్ లో బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ కొంత ఉన్నటువంటి అంచనాలు ఏంటి అని అంటే, కొంత ఇక్కడ కమింద మెండిస్ ని ఎలా వాడుకుంటారు, అలాగే నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఖచ్చితంగా జట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా డేవిడ్ పైన్ ని కూడా ఈ రోజు జట్లోకి తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే
ఉమ్, మనం SRH కి సంబంధించి ఇందాక మనం బౌలింగ్ లో ఒక పేరు మాట్లాడుకోవడం మర్చిపోయి, శివం మావి. ఇతను ఉమ్, చాలా స్కిల్ఫుల్ బౌలర్. నేను అండర్-19 వరల్డ్ కప్ లో కూడా అతను బౌలింగ్ చూసాను. స్పీడ్ గానీ, బౌలింగ్ లో అంటే వేరియేషన్స్ గానీ, స్పీడ్ బౌలింగ్ గానీ, అవసరమైతే బ్యాటింగ్ లో కూడా అతను ప్రభావం చూపించగలిగేటువంటి ప్లేయర్. ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి ఈ రోజు శివం మావిని కొంత జట్లోకి తీసుకునేటువంటి అవకాశం కూడా కొంత కనపడుతోంది. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే జయదేవ్ ఉనద్గత్ కూడా జట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా హర్ష్ దూబేకి కూడా దాదాపుగా SRH ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే అతను కూడా కొంత పర్వాలేదు కాబట్టి ఖచ్చితంగా SRH లో ఈ రోజు హర్ష్ దూబే కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి కొంత మనకు ఉండేటువంటి ప్రాఫుల్ హింజే గానీ, లేదంటే ఇషాన్ మలింగా స్థానంలో శివం మావి, వీళ్ళిద్దరిలో ఎవరిని జట్లోకి తీసుకుంటారనే దానికి సంబంధించి SRH బౌలింగ్ అనేది బలాబలాలు మనకు అర్థం అవుతాయి. ఇక ఓకే. RCB విషయానికి వస్తే మాత్రం దాదాపుగా అంటే నాకున్నటువంటి అంచనాల ప్రకారం రజత్ పాటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, అదే విధంగా జాకబ్ బేతల్ దాదాపు మిడిల్ ఆర్డర్ లోనే ఆడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఇంగ్లాండ్ కి సంబంధించి అతను టెస్ట్ క్రికెట్ అంటే లోను అదే అంటే సార్ ఈ రోజు ప్లేయింగ్ లెవెల్లో జాకబ్ బెత్తల్ ఉండడా అనేది క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఉమ్, జాకబ్ ఉమ్, బేతల్ ఉంటాడా లేదా అనే దానికి సంబంధించి కొంత సందేహం అయితే ఉంది. అయితే ఎందుకు అని అంటే ఆ సందేహానికి కారణం టిమ్ డేవిడ్. జాకబ్ బేతల్, ఉమ్, టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరి విషయంలోనే కొంత, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని జట్లోకి తీసుకుంటే మళ్ళీ కృణాల్ పాండ్యా ఉన్నాడు. ఖచ్చితంగా కృణాల్ ఉమ్, పాండ్యాని వీళ్ళు జట్లోకి తీసుకుంటారు. ఎందుకంటే అతను వాళ్ళకి మెయిన్ ప్లేయర్, అదే విధంగా అవసరమైతే బ్యాటింగ్ లో కూడా పరుగులు చేయగలిగే ప్లేయర్. అతని అవును. బౌలింగ్ వేరియేషన్స్ కూడా, అతను వేస్తున్నటువంటి స్పిన్ కూడా కొంత ఆల్మోస్ట్ మనకి మీడియం పేస్ లా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉమ్, అతనికి సంబంధించి మనం చూడొచ్చు, అతన్ని జట్టులో చూడొచ్చు. కాబట్టి కొంత ఆసక్తి అయితే ఉండొచ్చు. ఇక ఈ రోజు నా అంచనాల ప్రకారం ఉమ్, వెంకటేష్ అయ్యర్ ని ఎక్కడ ఆడిస్తారు, ఏ స్థానంలో ఆడిస్తారు అనేది కొంత ఇక్కడ RCBకి సంబంధించి ఒకవేళ ఆడిస్తే, ఎందుకంటే దాదాపుగా అతను 7 కోట్లకి 8 కోట్లకు కొన్నట్టున్నారు మొన్న. అవును, కాబట్టి ఈ అవును. మ్యాచ్ కి సంబంధించి వెంకటేష్ అయ్యర్ ని ఎక్కడ ఆడిస్తారు అనేది చూడాలి. వెంకటేష్ అయ్యర్ కనుక జట్టులో ఉంటే మాత్రం అతను ఈసారి, ఎందుకంటే పోయినసారి 23 కోట్లకి 24 కోట్లకు అతను KKR సొంతం చేసుకుంది, కానీ అతని అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు అనేటువంటి విమర్శలు వచ్చాయి. కాబట్టి మరి ఈ సీజన్ కి సంబంధించి అతను ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి. అలాగే ఇక్కడ ఏదైతే ఫిల్ సాల్ట్ అంటే సార్ ఇంగ్లాండ్ కి సంబంధించి వెంకటేష్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే మనము వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ వేసే ఛాన్సెస్ ఎంత వరకు ఉండొచ్చు సార్? వెంకటేష్ అయ్యర్ ని బౌలింగ్ కి సంబంధించి అంతగా వాడుకోకపోవచ్చు. ఎందుకంటే RCB కావాల్సిన బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఉమ్, ఏదన్నా 1-2 ఓవర్లు, అది కూడా మిడిల్ ఓవర్స్ లోనే అంటే బౌలింగ్ వేరియేషన్ కావాలి అనుకున్నప్పుడు, లేదంటే పరుగులు ఎక్కువగా ఉన్నప్పుడు కొంత బౌలింగ్ వేరియేషన్ కావాలి అనుకుంటే అతన్ని వాడుకునేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ వెంకటేష్ అయ్యర్ కి ఖచ్చితంగా పోటీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్. అవును. వీళ్ళిద్దరికి సంబంధించి కొంత ఉత్కంఠ ఉంది. అయితే దేవదత్ పడిక్కల్ బౌలింగ్ చేయలేడు. కాబట్టి ఉమ్, ఇక్కడ ఏం చేయబోతున్నారు అనేది మనం చూడాలి. కాబట్టి ఆ వెంకటేష్ అడ్వాంటేజ్ చూసుకుంటే నాకు ఎందుకంటే బౌలింగ్ అనేది అంత వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ లో అంత పెద్దగా పస్ అయితే ఉండదు. ఏదో ఒకే ఉమ్, మీడియం పేస్ 120 అట్లా వేస్తాడు, 120, 130 ఈ రేంజ్ లోనే అతను బౌలింగ్ అనేది పడుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అతని కంటే కూడా దేవదత్ పడిక్కలే అతను కొంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్. దానికి లోకల్ బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అదే విధంగా ఈ రోజు మ్యాచెస్ లో కానీ, ఈ రోజు మ్యాచ్ లో మనం ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే జితేష్ శర్మ, అదే విధంగా విహాన్ మల్హోత్రా, వీళ్ళిద్దరూ ఉమ్, ఖచ్చితంగా జట్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనే మాట ఎక్కువగా కనపడుతుంది. అయితే ఉమ్, జితేష్ శర్మకే ఎక్కువ, విహాన్ మల్హోత్రా కంటే కూడా జితేష్ శర్మకే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వచ్చు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. అయితే ఓకే. ఇంకొక దానికి వచ్చేసి కనుక చూసుకుంటే మంగేష్ యాదవ్ గానీ, నువాన్ తోషారాకి ఇతన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇవ్వలేదు, NOC ఇవ్వలేదు. కాబట్టి అతను దాదాపుగా ఆడేటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఇక్కడ మనం ఉమ్, మంగేష్ యాదవ్ గానీ, లేదంటే రసిక్ సలం గానీ, ఇతను కూడా మంచి ఉమ్, బౌలర్. వీళ్ళిద్దరు కూడా కొంత మంచి బౌలర్సే. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి కొంత గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఏది ఎలా ఉమ్. ఉన్నప్పటికీ కూడా రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్ ఒకవేళ నలుగురు ఆల్రౌండర్లు అవుతారు అనుకుంటే మాత్రం జాకబ్ బేతల్ నే ఫస్ట్ పక్కన పెట్టేటువంటి ఛాన్స్ ఉండొచ్చు టిమ్ డేవిడ్ కంటే కూడా. అండ్ సార్ ఇప్పుడు రెండు టీంలలో టాప్ గా పర్ఫార్మెన్స్ చేసేది ఎవరు మీ ఫ్యాంటసీ ప్లేయింగ్ లెవెల్ ప్రకారం? ఒక ఫ్యాంటసీ ప్లేయింగ్ లెవెల్ ఇవ్వాలనుకుంటే ఆ 11 మంది బౌలింగ్ పరంగా గానీ, బ్యాటింగ్ పరంగా గానీ మీ అనాలిసిస్ ప్రకారం ఎవరికి ఇస్తారు? నాకు బౌలింగ్ పరంగా ఈ రోజు చూసుకుంటే మాత్రం అంటే SRH కి సంబంధించి కొంత నాకు ఇషాన్ మలింగా మీద కొంత అతను ఆడితే మాత్రం ఖచ్చితంగా అతని మీద అయితే నాకు హోప్స్ ఉన్నాయి. అలాగే ఇషాన్ మలింగాతో పాటుగా బౌలింగ్ పరంగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా జయదేవ్ ఉనద్గత్ కూడా ఈ రోజు కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి నాకు బౌలింగ్ పరంగా SRH కి చూసుకుంటే. ఎందుకంటే అతను సీనియర్ బౌలర్ కాబట్టి అతని మీద ఈ రోజు అయితే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అతను ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గానే ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే SRH కి సంబంధించి బ్యాటింగ్ లో ఈ రోజు ఇషాన్ కిషన్ విశ్వరూపం చూడొచ్చు.
బ్యాటింగ్ పరంగా Hmm. అయితే. అభిషేక్ Hmm. శర్మ గురించి నేను చెప్పలేను కానీ ఈ ట్రావిస్ హెడ్ గానీ లేదంటే ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా విశ్వరూపం అయితే చూడొచ్చు. అలాగే హెన్రిచ్ క్లాస్ అయితే ఈ రోజు దాదాపుగా హాఫ్ సెంచరీ చేయొచ్చు అనేది నా అంచనా SRH కి సంబంధించి. అలాగే ఇటు చూసుకుంటే ఆర్సీబీకి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు కోహ్లీ దాదాపుగా రాణిస్తాడు. ఎందుకంటే అతనికి మంచి ప్రాక్టీస్ దొరికింది, అతను ఆ టైం కూడా Hmm. మంచి టైం దొరికింది కాబట్టి ఖచ్చితంగా అతని నుంచి భారీ ఇన్నింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫిలిప్ సాల్ట్ గానీ జాకబ్ బేతల్ ఆడితే ఇంగ్లాండ్ కి సంబంధించి వీళ్ళిద్దరు కనుక ఉంటే ఆర్సీబీలో ఖచ్చితంగా ఫిలిప్ సాల్ట్ అయితే మాత్రం మంచి ఇన్నింగ్స్ ఆడేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా టిమ్ డేవిడ్ ని వీళ్ళు బౌలింగ్ లో వాడుకోవట్లేదు కానీ ఈ రోజు ఫీల్డింగ్ పరంగా మాత్రం టిమ్ డేవిడ్ లో మనం కొంత భారీ ఫీల్డింగ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు భువనేశ్వర్ కుమార్ కీప్ ప్లేయర్ అవుతాడా లేదా అనేది కొంత మనం చెప్పలేం కానీ మిగిలిన బౌలర్లకు సంబంధించి కనుక మనం చూసుకుంటే కొంత జాకబ్ డఫీ ఈ రోజు అరంగేట్రం అతను ప్రూవ్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. అయితే మంగేష్ యాదవ్ కి కనుక ఛాన్స్ ఇస్తే అతని మీద హోప్స్ అయితే ఆర్సీబీ పెట్టుకోవచ్చు. ఓకేనా. SRH లో గానీ ఆర్సీబీ లో గానీ ఈ రెండు టీంల మధ్య ఎవరిది పై చేయి కాబోతుంది ఈ రోజు? ఐ మీన్ ఎవరు విన్ కాబోతున్నారు అంటే మీ అనాలిసిస్ ఖచ్చితంగా నా అనాలిసిస్ ప్రకారం చూస్తే నాకు ఆర్సీబీకే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ బౌలింగ్ పరంగా చూసుకుంటే నాకు ఆర్సీబీనే కొంత బలంగా కనపడుతుంది SRH తో పోలిస్తే. కాబట్టి SRH భారీగా పరుగులు చేసినప్పటికీ కూడా ఆ భారీగా పరుగులను అడ్డుకునే బౌలర్లు SRH లో లేరు. కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే ఆర్సీబీని ఈ రోజు దాదాపుగా విన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.